హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 8 వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ అన్ని వీడియోస్ లాగానే ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. ఆ తర్వాత షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. హరే కృష్ణ అండి. ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్రుడు పలికాడు. ఏమని పలికాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుత్సవ మామకాహ పాండవైచ్చైవ కిమకుర్వత్ సంజయ. ఇక్కడ ధృతరాష్ట్రుడు, సంజయుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారన్నమాట. దేని గురించి? అర్జునుడు, కృష్ణుడు యుద్ధ భూమిలో ఉన్నారు కదా, వాళ్ళిరువురు దేని గురించి మాట్లాడుకుంటున్నారు, వేటి గురించి వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది, ఆ విషయం గురించి ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడనమాట. యాక్చువల్గా ఇక్కడ కృష్ణ భగవానుడు మన హృదయంలో ఉండే పరమాత్మ అండి. ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మ రూపంలో మనలోనే ఉంటారు శ్రీకృష్ణ పరమాత్ముడు. అర్జునుడు సామాన్య మానవుడు, అంటే మనలాంటి జీవుడే అనమాట. పరమాత్మ మరియు జీవుడి యొక్క సంభాషణే భగవద్గీత అండి. సకల శాస్త్రాల సారాంశాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా అందించారండి. ఇక ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడంటే సంజయునితో, మా కుమారులు అంటే కౌరవులు, పాండురాజు యొక్క కుమారులు అంటే పాండవులు, వారిరువురు యుద్ధం చేయడానికి కురుక్షేత్ర యుద్ధ స్థలానికి వచ్చిన తర్వాత వారిరువురు ఏం చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు అడిగాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి కనిపించవు, అంటే పుట్టినప్పటి నుంచి గురుడివాడే కదండి, అందుకని ఆయనకి కనిపించదు. తర్వాత సంజయుడు ఎంత దూరంగా ఉన్నా కానీ అంత అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఆయనకి, ఆ పవర్ అనేది సంజయునికి ఉంటుందన్నమాట. భగవద్గీత బోధన ఏ శబ్దంతో ప్రారంభమైందో తెలుసా అండి? ధర్మం అనే శబ్దంతో. భగవద్గీత గురించి తెలుసుకుంటే మానవులందరూ ధార్మికమైన మార్గంలో ఉండడానికి భగవద్గీతలో యూజ్ చేసిన మొట్టమొదటి వర్డ్ అంటే మొట్టమొదటి శబ్దం ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధృతరాష్ట్రుడికి తన యొక్క కుమారులు దుష్టులు, అధర్మ మార్గాన్ని ఆచరించేవాళ్ళు అని అతనికి ముందే తెలుసు కదండి తన కుమారుల గురించి. కానీ ధర్మక్షేత్రం యొక్క ప్రభావం వల్ల ధర్మక్షేత్రం యొక్క ప్రభావం మా వాళ్ళపైన ఏమన్నా ఉన్నదా, లేక పాండవులపైన ధర్మక్షేత్రం యొక్క ప్రభావం ఏమైనా ఉన్నదా అని, మరియు పాండవులు ధర్మక్షేత్ర ప్రభావం వలన మాకు యుద్ధం వద్దు, మీరే రాజ్యాన్ని పరిపాలించుకోండి అని అంటారని ధృతరాష్ట్రుడి యొక్క దురాలోచన అన్నమాట. ఈ వీడియోకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. హరే కృష్ణ.